కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు తగిన సమయంలో తగినంత రీతిగా దేవుడు జవాబు ఇవ్వలేదని, ఎందుకు దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడు? నేను ఎంతో ప్రార్థన చేశా కదా, నేను ఎరిగినంత వరకు మంచి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతూ వచ్చే కదా, ఎంత భక్తిగా బ్రతికినా, ఎంత ప్రార్థన చేసినా, ఇంతగా దేవుని సన్నిధిలో గోజాడుతూ కన్నీళ్లు కారుస్తున్నా, నా ఉద్యోగ విషయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నేను చేసిన ప్రార్థనల విషయమే జవాబు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నా కుమార్తె వివాహ విషయమే కొన్ని నెలలు కాదు, నా గర్భాన ఆడబిడ్డ పుట్టింది అని తెలిసినప్పటి నుండి నా కుమార్తె వివాహం కొరకు నేను కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాను. ఎందుకు నా కూతురు వివాహం ఆలస్యమైంది? ఇదొక్కటే కాదు, నా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబడాలని, నా భర్త మారాలని, నా పిల్లలు మారాలని, నా కుటుంబ స్థితిగతులు చక్కదిద్దబడాలని కొన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గర ఏడుస్తూ వచ్చా. ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేశాడు, చేస్తున్నాడు? ఇదొక ప్రశ్న. మరో రాముడు ఆయన పిల్లల విషయంలో ఆలస్యంగా కార్యం చేయడు, అలాగని త్వరగాను కార్యం చేయడు. సరి అయిన సమయంలో తనదైన శైలిలో తన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నీవు ఆలస్యం అనుకుంటాం, దేవుడు ఎప్పుడు తన ప్రజల జీవితాల్లో ఆలస్యం చెయ్యడు. మరి ఎప్పుడు కార్యం చేస్తాడంటే సరి అయిన సమయంలో, సరి అయిన రీతిగా, తనదైన శైలిలో దేవుడు కార్యం చేస్తాడు. మీరు నేను అనుకుంటాం ఆలస్యం అని. ఒక మాట